అందరికీ నమస్కారం. హజ్ యాత్ర మంచిగా పూర్తి చేసుకొని రావడం జరిగింది. అలాగే చాలామంది మాకు వాట్సాప్ ద్వారాగా గురువుగారు ఎలాగున్నారు, అక్కడ వేడిగా ఉందంట, ఈ యూట్యూబ్లో చూసిన విషయాల్ని బట్టి, వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి మీరు జాగ్రత్త అని చాలామంది అభిమానులు మాకు మెసేజ్ చేయడం జరిగింది. ఆ దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే నాకేం జరుగుద్ది? ఏమీ జరగదు. ఓకేనా? మీ యొక్క ఆదరణ ఉన్నది కాబట్టే చాలా చక్కగా హజ్ యాత్ర ముగించుకుని 6వ తారీఖే వచ్చాను. అయితే ఏంటంటే కొంచెం అక్కడ ఆహారపు అలవాట్లు, ఆ వేడి, ఇక్కడికి రాగానే శరీరం సహకరించలేదు. బాగా జలుబు, దగ్గు, అనారోగ్యం ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఓకేనా? అయితే చాలామంది మాకు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే నా దగ్గర సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ కొంచెం రిపేర్ అయ్యింది. ఆ సిస్టమ్ రిపేర్ చేయించడానికి ఇచ్చాను. అది వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. అయితే ఒక ముఖేష్ అనేవారు సర్పదోషం గురించి రాశారు. అది బోర్డు మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, కానీ అది అవకాశం లేదు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అయితే వారల్గా చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకి ఒకసారి మీరు సర్పదోషాలు ఉన్నవాళ్ళు, బాగా రిచ్ పీపుల్స్ ఉన్నారు, కొంతమంది ఈ మిడిల్ ఫ్యామిలీస్లో కూడా ఉన్నాయి అని అన్నారు. అయితే దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి? రిచ్ పీపుల్స్ అవ్వడానికి కారణం ఏంటి? ఈ మిడిల్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనండి. చూడండి, మనకి 2 రకాల లగ్నాలు ఉన్నాయి. గురువర్గు లగ్నము, శనివర్గు లగ్నము. గురువర్గు లగ్నానికి కేతువు, శనివర్గు లగ్నానికి రాహు. ఇవి చూడండి, ఒక లగ్నం, ఏదో ఒక లగ్నం తీసుకున్నారనుకోండి, దాంట్లో కేతు కాడి నుండి, అంటే కేతు రిట్రోలో తిరుగుతూ ఉంటుంది. కేతుకి ఎదురు అయ్యే గ్రహాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కేతు వైపు వచ్చే గ్రహాలు జూపిటర్, రవి, కుజ, బుధ, చంద్రుడు ఎలాగో వస్తూ ఉంటాడు ఆయన. అది గురువర్గు లగ్నాల వాళ్లకు యోగిస్తుంది. గురువర్గు లగ్నాల వాళ్ళకి యోగిస్తుంది. కారణం ఏంటంటే కేతువు వైపుకు వస్తున్న గ్రహాలు నాటల్ చాట్లో గురువర్గు లగ్నాల వాళ్ళకి మీరు చూడండి, కేతు ఎటువైపు ఉంటుందో కేతు నుండి రాహు దాకా చూడండి. కేతు నుండి రాహు మధ్యలో ఈ గురువర్గు లగ్నాలకు యోగకారకులు అంటే గురువు కానీ, కుజుడు కానీ, రవి కానీ, చంద్రుడు కానీ కేతు వైపుకు వస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే కేతువుని దాటిన తర్వాత శనివర్గు లగ్నాల వాళ్ళకి రాహు వైపు శని కానీ, లేక బుధుడు కానీ, శుక్రుడు కానీ వస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుంది. అంటే 2 టైప్స్గా ఉంటుంది. దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఈ 2 లగ్నాలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, కేతువుని దాటేసిన కొన్ని గ్రహాలు, రాహుని దాటేసిన కొన్ని గ్రహాలు ఉంటాయి. సో శనివర్గు లగ్నాల్లో జన్మించిన వాళ్ళు రాహు వైపు వచ్చేవాళ్ళు, అంటే రాహు వైపు ఏ గ్రహాలు రావాలి? అప్పుడు
రవి, కుజ, గురువులు రావాలి. అవి కనుక ముందు కనుక వస్తే బాగా కష్టపడతారు, కానీ ఫైనల్లో రిచ్ పీపుల్స్ అవుతారు. అవమానాలు, అపనిందలు, చీకొట్టడాలు, సరిగ్గా చదువు రాలేదని, సరిగ్గా పెళ్ళిళ్ళు అవ్వని, అయ్యని, పెళ్ళిళ్ళ మూలంగా అన్నిటి మూల అవమానాలు, అపనిందలు అనుభవించక తప్పదు. కానీ వాళ్ళు రిచ్ పీపుల్స్ అవుతారు లాస్ట్లో. అదే కేతు వైపుకి వచ్చినాయి అనుకోండి, శుక్రుడు, బుధుడు, శని ముందు వెళ్ళిపోవాలి, అంటే మహాదశలుగా వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ అక్కడ శనిని, అంటే శని ఇవి అన్నీ దాటిందనుకోండి. ఇది దాటడం అంటే ఎలాగంటే జన్మించినప్పుడు కేతుకి ఆపోజిట్లో ఉండాలి ఇవి. ఈ బుధుడు కానీ, శుక్రుడు కానీ, శని కానీ ఉంటే ఇవి కష్టకాలాలు. ఆ తర్వాత వచ్చేది రవి, కుజ, చంద్ర, ఈ మహాదశలు మాత్రం సూపర్గా పనిచేస్తాయి, హైక్ అవుతాయి, లేకపోతే అవ్వవు. సో ఇటువంటి వాటిల్లో కూడాను చూడండి, సర్పదోషం ఉన్నది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నిర్మోహమాటంగా, జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు నిర్మోహమాటంగా అడగండి. మీ వంశంలో 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యువు కానీ, అబాషన్స్ కానీ జరిగి ఉన్నాయా అని అడగండి, ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి అంటే లగ్నంలో రాహు కానీ, కేతు కానీ ఉండాలి, లేదా లగ్నాధిపతితో రాహు కానీ, కేతుతో కానీ సంబంధం ఉండాలి, లేదా రవి రాహుతో కానీ, కేతుతో కానీ సంబంధం ఉంటే తండ్రి తరపున వాళ్ళకి జరిగిందని చెప్పాలి. అదే చంద్రుడు రాహుతో కానీ, కేతుతో కానీ సంబంధం ఉంటే తల్లి తరపున వాళ్ళకి జరిగి ఉండాలి అని చెప్పాలి. చెబితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. దీంట్లో ఒక్క అడుగు ముందుకెళ్దాం. ఇక్కడ బుధుడు 6వ భావాధిపతి. ఈ 6వ భావాధిపతి అంటే న్యాచురల్ జోడియాక్లో 6వ భావాధిపతి బుధుడు. ఈ బుధుడు 4వ స్థానం నుంచి 3వ స్థానం, అంటే మేష రాశికి 4వ స్థానం కర్కాటకం. ఆ కర్కాటకం నుంచి 3వ స్థానం వచ్చేటప్పటికి బుధుడిది, అంటే 6వ భావం అవుతుంది. సో అమ్మకి తమ్ముడు అవుతాడు, ఎవరు? బుధుడు, మేనమామ అవుతాడు. సో ఈ బుధుడితో సంబంధం పెట్టుకున్నా కూడాను మీ మేనమామకి ఇలా జరిగింది, లేకపోతే మీ మేనమామకి ఇలా జరిగి ఉండొచ్చు, లేకపోతే మీ మేనత్త గారికి ఇలా జరిగి ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడికి కానీ, లేకపోతే వాళ్ళ తరపున అనమాట. ఖచ్చితంగా ఉంటాయండి. శాస్త్రం అయితే తప్పు చెప్పదు. ఒకవేళ మన యొక్క క్యాలిక్యులేషను, మన యొక్క గణితము రాంగ్ ఉంటే తప్ప శాస్త్రం అయితే తప్పు చెప్పదు. సో ఈ విధంగా మీరు డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క బారి నుండి మనం ఎలా తప్పించుకోవాలి ఏంటి అనేది చూసుకుంటే, నేనైతే శ్రీకాళహస్తి, హిందువులైతే కేవలం హిందువులకి మాత్రం శ్రీకాళహస్తి వెళ్ళి పూజ చేసుకుని రమ్మంటాను. ఇక ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే మా వాళ్ళు నాకు కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. అడిగితే నాగుల చవితి రోజున గుడ్డు, పాలు ఇవ్వండి అని చెప్తాను. సో ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే రేపు 1వ తారీఖు నుండి నూతనంగా ఒక బ్యాచ్కి బేసిక్ నుండి ఈ ఆస్ట్రాలజీ చెప్పడానికి క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.